యశోద ఆసుపత్రి క్యాన్సర్ చికిత్సకు అందుబాటులోకి తెచ్చిన ఆధునూతన ఎంఆర్ లైనాక్ రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాంది అని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్టు క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత తెలిపారు. రాజమహేంద్రవరం యశోదలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సాధారణంగా రేడియేషన్ థెరపీ తీసుకునే రోగులకు చాలా టెన్షన్ ఉంటుంది. రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే ప్రశ్నలు చాలా సాధారణంగా ఉంటాయి. అలాంటి భయాలను తగ్గించి మరింత ఖచ్చితమైన సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి ఎంఆర్ లైనాక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రవేశపెట్టామన్నారు. ఇది ప్రపంచంలోని అత్యాధునిక రేడియేషన్ యంత్రాలలో ఒకటని, ఇందులో 2 సాంకేతిక పరిజ్ఞానాలు ఎంఆర్ఐ స్కాన్, లీనియర్ యాక్సిలరేటర్లు ఒకే యంత్రంలో పనిచేస్తాయని వివరించారు. డీజీఎం సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ టీమ్ లీడర్ ఎన్ బాలవీరభద్ర, అసిస్టెంట్ మేనేజర్ ఎండి హుస్సేన్ షరీఫ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీత. సంతోష్ గారు చెప్పినట్టు అయితే 25 సంవత్సరాలుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే జనాలందరికీ కూడా ఒక పెద్ద భయం అనేది ఉంటుంది. అసలు ఇది వ్యాధి తగ్గుతుందా లేదా, ఒకవేళ వ్యాధి కంప్లీట్గా తగ్గిపోయినా ఇన్ ఫ్యూచర్ మళ్ళీ రికరెన్సెస్ వస్తాయా, లేకపోతే రికరెన్స్ కాకపోతే దానివల్ల ఎన్ని దుష్ప్రభావాలు ఉంటాయి, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి చాలామంది అసలు ట్రీట్మెంట్లకు వెళ్ళటానికి కూడా ఇష్టపడతారు అన్నమాట. ఎస్పెషల్లీ మన ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ఈ బ్రెస్ట్ క్యాన్సర్లు కానీ సర్వైకల్ క్యాన్సర్లు కానీ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే నోట్లో ఈ మన వైపు ఇక్కడ తక్కువైనా హైదరాబాద్ వైపు ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.